మై డియర్ సబ్స్క్రైబర్స్, థ్యాంక్ యూ సో మచ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినందుకు, లైక్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, సపోర్ట్ చేయండి. ప్లీజ్ వాచ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. ఒక లేడీ ట్రైనీ డాక్టర్ సెమినార్ హాల్లో శవమే కనిపిస్తుంది. ఈ డెడ్ బాడీని చూస్తే ఎవరో ఒక 10 మంది గ్యాంగ్ రేప్ చేసి మర్డర్ చేసినట్టు అనిపిస్తుంది. ఇది ఆగస్టు 10 ఉదయం 6 గంటల టైంలో కోల్కతాలో ఉన్న జీకర్ హాస్పిటల్లో 3వ అంతస్తులో ఉండే ఒక సెమినార్ హాల్లో జరిగింది. ప్రతి హాస్పిటల్లో డాక్టర్స్ షిఫ్టుల ప్రకారం పనిచేస్తారు. అంటే ఉదయం పనిచేసే డాక్టర్స్ ఉంటారు, అలానే నైట్ టైం పనిచేసే డాక్టర్స్ కూడా ఉంటారు. 2024 ఆగస్టు 8న ఈ జీకర్ హాస్పిటల్లో 36 గంటలు డ్యూటీ చేసి అలసిపోయిన లేడీ డాక్టర్ రెస్ట్ తీసుకోవడానికి వెళ్తుంది. నార్మల్గా డాక్టర్స్ రెస్ట్ తీసుకోవడానికి సెమినార్ హాల్ లేదా ఆ హాల్ ముందు ఉన్న స్లీపింగ్ రూమ్ లో రెస్ట్ తీసుకుంటారు. ఆ రోజు రాత్రి ఆ లేడీ డాక్టర్ తనకన్నా 1 సంవత్సరం జూనియర్స్ అయిన 2 మేల్ డాక్టర్స్తో కలిసి సెమినార్ హాల్కి వెళ్తుంది. అదే రోజు ఒలింపిక్స్లో ఇండియా పాకిస్తాన్ ప్లేయర్స్ మధ్య జావెలిన్ త్రో ఛాంపియన్షిప్లో పోటీ పడుతుంటారు. సెమినార్ హాల్లో ఈ 3 డాక్టర్స్ ఈ మ్యాచ్ లైవ్ చూసి మ్యాచ్ అయిపోయాక 2 మేల్ జూనియర్ డాక్టర్స్ సెమినార్ హాల్ ముందు ఉన్న స్లీపింగ్ హాల్కి వెళ్ళి పడుకుంటారు. లేడీ డాక్టర్ మాత్రం సెమినార్ హాల్లోనే రెస్ట్ తీసుకుంటూ ఉంటుంది. ఈ సెమినార్ హాల్లో కూర్చోడానికి 2 చైర్స్ అలానే 2-3 బెడ్స్ కూడా ఉండేవి. ఆ నెక్స్ట్ డే ఉదయం 6 గంటల టైంలో అదే సెమినార్ హాల్లో అక్కడ ఉండే బెడ్ పైన ఆ లేడీ డాక్టర్ అర్ధనగ్నంగా అలానే ఆ బాడీ నుంచి కళ్ళలో నుండి పెదాల నుండి రక్తం వస్తూ కనిపిస్తుంది అక్కడ ఉండే సిబ్బందికి. ఆ తర్వాత డాక్టర్స్ వచ్చి పల్స్ చెక్ చేసి చనిపోయిందని ఫైనల్ చేస్తారు. ఈ విషయాన్ని 7 గంటల ఆ టైంలో జీకర్ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్కి కాల్ చేసి చెప్తారు. ప్రిన్సిపాల్ 8 గంటలు ఆ టైంలో హాస్పిటల్కి వచ్చి క్రైమ్ సీన్ చూసి 2 గంటల తర్వాత పోలీసులకు కాల్ చేసి చెప్తాడు. ఈ గ్యాప్లో ప్రిన్సిపల్ ఏం చేశాడు అనేది క్వశ్చన్. పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడానికి ఎందుకింత టైం పట్టింది? ఈ 2 గంటల సమయంలో హాస్పిటల్లో ఉన్నవారు సెమినార్ హాల్కి వచ్చి డెడ్ బాడీని చూస్తారు. ఆ సెమినార్ హాల్లో ఉన్న ఎవిడెన్స్ అన్నీ కూడా ఒక్కొక్కటి నాశనం అవుతూ ఉంటాయి. డాక్టర్స్ కూడా సెమినార్ హాల్ని సీల్ చేయాలని అనుకోరు. అందరూ అక్కడే స్లిప్పర్స్ షూస్తో రావడం, అక్కడే వస్తువులు పట్టుకోవడం, టచ్ చేయడం వల్ల ఇంపార్టెంట్ ఎవిడెన్స్ అన్నీ కూడా నాశనం అవుతాయి. లాస్ట్కి ప్రిన్సిపాల్ పోలీసులకు ఇన్ఫార్మ్ చేసిన తర్వాత పోలీసులు క్రైమ్ సీన్కి వచ్చి డెడ్ బాడీని చూసి ఈ లేడీ డాక్టర్ని ఎవరో దారుణంగా రేప్ చేసి చంపేశారని క్రైమ్ సీన్ని సీల్ చేసి ఈ లేడీ డాక్టర్ సెమినార్ హాల్కి వెళ్ళిన తర్వాత ఎంతమంది ఆ హాల్లోకి వెళ్ళారని తెలుసుకోవడం కోసం పోలీసులు అక్కడ ఉండే సీసీటీవీ కెమెరాస్ చెక్ చేస్తారు. ఇక్కడే పోలీసులకు ఒక ప్రాబ్లం వస్తుంది. అది ఏంటంటే సెమినార్ హాల్లో లోపల కానీ బయట కానీ సీసీటీవీ కెమెరాస్ లేవు. ఆ సెమినార్ హాల్కి వెళ్ళే దారిలో మాత్రమే ఉన్నాయి. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ మొత్తం చూసిన తర్వాత అటువైపుగా వెళ్ళిన వాళ్ళందరూ హాస్పిటల్కి సంబంధించిన వారే, కానీ ఒకే ఒక్క వ్యక్తి మాత్రం బయటవాడు అని పోలీసులు గుర్తిస్తారు. ఇతను రాత్రి 4 గంటల టైంలో సెమినార్ హాల్ వైపు వెళ్ళడం సీసీటీవీలో రికార్డ్ అవుతుంది. పోలీసులకు అతని పేరు సంజయ్ రాయ్ అని, అతను ఒక సివిక్ వాలంటీర్ అని, అంటే పోలీసుల కోసం పనిచేసే ఇన్ఫార్మర్ అని తెలుస్తుంది. సో పోలీసుల ఫోకస్ అంతా ఈ సంజయ్ రాయ్ మీద షిఫ్ట్ అవుతుంది. పోలీసులకు క్రైమ్ సీన్ చెక్ చేస్తున్నప్పుడు అక్కడ ఒక నెక్ బ్యాండ్, ఇయర్ ఫోన్స్ దొరుకుతాయి. ఈ రేప్ అండ్ మర్డర్కి ఈ నెక్ బ్యాండ్కి కనెక్షన్ ఉండొచ్చు అని సెమినార్ హాల్కి వెళ్ళిన అందరినీ పిలిచి ఒక చోట కూర్చోబెట్టి అందరికీ ఈ నెక్ బ్యాండ్, ఇయర్ ఫోన్స్ వాళ్ళ మొబైల్ బ్లూటూత్కి కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తారు. హాస్పిటల్ సిబ్బంది ఎవరికి కూడా కనెక్ట్ అవ్వదు. కానీ ఈ నెక్ బ్యాండ్ ఈ సంజయ్ రాయ్ మొబైల్కి కనెక్ట్ అవుతుంది. దీని గురించి సీసీటీవీ ఫుటేజ్లో సంజయ్ రాయ్ సెమినార్కి హాల్కి వెళ్ళినప్పుడు నెక్ బ్యాండ్తో వెళ్ళాడా లేదా అని సీసీటీవీలో చూస్తారు. పోలీసులు సీసీటీవీ చెక్ చేస్తున్నప్పుడు ఈ సంజయ్ రాయ్ సెమినార్ హాల్కి వెళ్ళినప్పుడు నెక్ బ్యాండ్తో వెళ్తాడు, కానీ సెమినార్ హాల్ నుంచి బయటకు వస్తున్నప్పుడు నెక్ బ్యాండ్ లేకుండా వస్తాడు. మిగతా హాస్పిటల్ స్టాఫ్ అందరూ సెమినార్ హాల్కి వెళ్ళి అలానే హాస్పిటల్లో ఉన్న వేరే ప్లేసెస్ కూడా వెళ్ళినట్లు సీసీటీవీలో రికార్డ్ అవుతుంది. కానీ సంజయ్ రాయ్ మాత్రం సెమినార్ హాల్కి వెళ్ళి చాలాసేపు తర్వాత బయటకు వస్తాడు. ఇది చూసిన పోలీసులు వెంటనే సంజయ్ రాయ్ని వెతకడం స్టార్ట్ చేస్తారు. అతను పోలీస్ బరాక్లోనే పడుకుని ఉంటాడు. పోలీసులు సంజయ్ షూస్ అలానే బట్టల్ని వాష్ చేసి ఆరబెట్టి పడుకున్నాడని తెలుస్తుంది. పోలీసులు సంజయ్ రాయ్ షూస్ని చెక్ చేసినప్పుడు రక్తపు మార్కులు కనిపిస్తాయి. ఇది చూసిన పోలీసులు వెంటనే సంజయ్ రాయ్ని అరెస్ట్ చేస్తారు. అసలు ఈ సంజయ్ రాయ్ ఎవరు, ఎలాంటి వాడు? ఈ సంజయ్ రాయ్ జీకర్ హాస్పిటల్లో పేషెంట్స్ ఎక్కువగా ఉన్నప్పుడు బెడ్స్ దొరక్క చాలా కష్టంగా ఉండేది. అప్పుడు పేషెంట్స్ తరపున మాట్లాడి వాళ్ళతో డీలింగ్ సెట్ చేసుకుని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని బెడ్స్ అలానే వాళ్ళకి స్పీడ్గా ట్రీట్మెంట్ ఇప్పించేవాడు. సంజయ్ 12,000 రూపాయల జీతానికి ఒక సాధారణ సివిక్ వాలంటీర్గా పోలీసుల దగ్గర పనిచేస్తున్నప్పటికీ నేను పోలీస్ డిపార్ట్మెంట్ చెందినవాడిని చెప్పుకుని తిరిగేవాడు. నైట్ టైం కూడా పోలీసులకు కేటాయించే పోలీసు బరాక్లోనే పడుకునేవాడు. సివిక్ వాలంటీర్ కావడంతో పోలీసులు కూడా ఏమీ చేయలేకపోయారు. ఆగస్టు 8వ తేదీన తాను అడ్మిట్ చేసిన పేషెంట్స్ని చూడడానికి హాస్పిటల్కి వెళ్తాడు. కొంత సమయం తర్వాత ఇంకొక సివిక్ వాలంటీర్తో కలిసి హాస్పిటల్ బయటకు వస్తాడు. ఇద్దరు కలిసి హాస్పిటల్ దగ్గరలో ఉన్న ఒక రెడ్ లైట్ ఏరియాకి వెళ్తారు. సంజయ్ బయట ఉండగా మరో సివిక్ వాలంటీర్ మాత్రం లోపలికి వెళ్ళి వస్తాడు. అక్కడ నుండి మరలా ఇద్దరు ఇంకొక రెడ్ లైట్ ఏరియాకి వెళ్తారు. ఈసారి కూడా సంజయ్ బయట ఉంటాడు. తనతో పాటు ఉన్న సివిక్ వాలంటీర్ లోపలికి వెళ్ళి వస్తాడు. అక్కడ నుండి వచ్చే క్రమంలో సంజయ్ రాయ్ అక్కడ కనిపించిన ఒక లేడీని రెడ్ లైట్ ఏరియాకి చెందిన అమ్మాయి అనుకుని ఆ లేడీని బ్యాడ్ లాంగ్వేజ్ యూజ్ చేసి కామెంట్స్ చేస్తాడు. ఆ లేడీ కూడా తిరిగి తిడుతుంది. అక్కడ నుండి ఇద్దరు ఖాళీగా ఉన్న హాస్పిటల్ బ్యాక్ సైడ్కి వెళ్ళి మందు తాగుతూ పార్న్ వీడియోస్ చూస్తూ ఉంటారు. కొంత సమయం తర్వాత సంజయ్తో పాటు ఉండే వ్యక్తి బైక్ ట్యాక్సీ బుక్ చేసుకుని వెళ్ళిపోతాడు. సంజయ్ మాత్రం ఒంటరిగా అక్కడే ఉండి 4 గంటల ఆ టైంలో హాస్పిటల్లో సెమినార్ హాల్లో పడుకుందని వెళ్తాడు. వెళ్ళిన తర్వాత లేడీ ట్రైనీ డాక్టర్ కూడా సెమినార్ హాల్లో పడుకోవడం చూస్తారు. అప్పటికే సంజయ్ మధ్య మత్తులో ఉండడం, పోర్న్ వీడియోస్ చూడడం, అదే టైంలో లేడీ డాక్టర్ని చూడగానే రేప్ చేయడానికి వెళ్తాడు.
ఇలా వెళ్ళినప్పుడు డాక్టర్ తనను తాను కాపాడుకోవడం కోసం ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇద్దరికి మధ్య జరిగిన ఘర్షణలో సంజయ్ లేడీ డాక్టర్ని కళ్ళద్దల మీద దాడి చేస్తాడు. దానివల్ల గ్లాసెస్ కళ్ళకు గుచ్చుకుని కళ్ళ నుండి రక్తం వస్తుంది. అలానే పెదాల నుండి బాడీలో చాలా పార్ట్స్ నుంచి బ్లీడింగ్ అవుతుంటుంది. గొంతును చేతులను కాళ్ళను గట్టిగా నొక్కడం వల్ల గొంతులో ఎముకలు కాళ్ళు చేతుల్లో ఉండే ఎముకలు విరిగి బ్యాక్ బోన్స్ పెల్విక్ బోన్స్ కూడా విరిచేస్తాడు. ఆ తర్వాత ఆమెను అతి దారుణంగా భయంకరంగా రేప్ చేసి ఎవరికి అనుమానం రాకుండా ఒక బెడ్ మీద పడుకోబెడతాడు. బెడ్పై పడుకోబెట్టినప్పుడు చనిపోయిన లేడీ డాక్టర్ చేతిని కళ్ళకు అడ్డంగా పెడతాడు. ఇలా ఎందుకు చేస్తాడంటే ఎవరైనా చూస్తే పడుకుంటుందని అనుకోవాలని సంజయ్ ఇలా చేస్తాడు. ఆ తర్వాత సెమినార్ హాల్ నుండి బయటకు వచ్చి రక్తపు మరకలు అంటుకున్న షూస్ని బట్టల్ని వాష్ చేసి ఆరబెట్టుకుని పోలీస్ బరాక్లో పడుకుంటాడు ఏమీ తెలియనట్టు. లేడీ డాక్టర్ చనిపోయిందని తెలిసిన 5 గంటల తర్వాత 11 ఆ టైంలో లేడీ డాక్టర్ పేరెంట్స్కి కాల్ చేసి మీ కూతురు ఆరోగ్యం బాగోలేదు హాస్పిటల్ రమ్మని పోలీసులు కాల్ చేసి కట్ చేస్తారు. పేరెంట్స్ మళ్ళీ కాల్ చేసి మా కూతురికి ఏమైందని అడుగుతారు. మీ కూతురు సూసైడ్ చేసుకుందని చెప్పి త్వరగా రమ్మని చెప్తారు. చనిపోయిన లేడీ డాక్టర్ పేరెంట్స్ హాస్పిటల్కి వస్తారు, కానీ తమ కూతురు శవాన్ని మాత్రం చూడనివ్వరు. తమ కూతురిని చూడాలని అక్కడ ఉండే పోలీసులు వేడుకుంటారు. బ్రతిమాలగా ఆగస్టు 9వ తేదీ సాయంత్రం శవాన్ని చూడడానికి అనుమతిస్తారు. చనిపోయిన లేడీ డాక్టర్ పోస్ట్ మార్టం కూడా ఈ హాస్పిటల్లోనే జరుగుతుంది. ఈ పోస్ట్ మార్టంలో డెడ్ బాడీలో ఆల్మోస్ట్ 150 గ్రామ్స్ సెమన్ ఉందని ఫైండ్ అవుట్ చేస్తారు. ఇది రేప్ లేదా గ్యాంగ్ రేప్ అని తెలుసుకోవడానికి DNA టెస్ట్ చేయడానికి ఫోరెన్సిక్ టీమ్కి ఇస్తారు. ఈ ఆర్జీకర్ హాస్పిటల్లో జరిగిన రేప్ అండ్ మర్డర్ ఇష్యూ ఇండియా వైడ్గా హాట్ టాపిక్ అయింది. దేశమంతటా నిరసనలు మొదలయ్యాయి. ఈ నిరసనల సెగ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి తాకి ఈ సంజయ్ రాయ్ అనే వాడికి ఉరిశిక్ష పడేలా చూస్తానని కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఇచ్చింది. ఇది అంతా కూడా పార్ట్ 1. పోలీసులు చేసిన ఇన్వెస్టిగేషన్లో ఇలా జరిగిందని పోలీసులు చెప్పిన స్టోరీ. ఇప్పుడు ఈ కేసు కోర్టు CBI వాళ్ళకి అప్పగించింది ఇన్వెస్టిగేషన్ చేయమని. CBI వాళ్ళు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఈ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళకి చాలా ట్విస్టులు చూస్తున్నారు. ప్రతి క్షణ క్లైమాక్స్లో ఉంటుంది. ఇదంతా కూడా పార్ట్ 2లో ఒక వీడియో చేస్తాను. సో వీడియో చూసేందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు డూ లైక్. థ్యాంక్ యూ.